ఓకే. మైసెల్ఫ్ డాక్టర్ మల్లేష్ అని హైదరాబాద్ ఉంటాను. స ఇది మనము మన ఇల్లులేం కమ్యూనిటీ ద్వారా సో 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 చెప్పలేనటువంటి సమస్యలను కూడా మనము తగ్గిస్తున్నాం. విత్ ఇన్ 100 days ఆఫ్ పీరియడ్లోనే అన్ని రిజల్ట్ వస్తున్నాయి. దశ చాలా చాలా బాగుంది. ఎప్పుడో మనం ఇబ్బంది పడే కాలం నుంచి మన ఇల్లులేం కమ్యూనిటీ ద్వారా చాలా చాలా రిజల్ట్స్ పొందుతున్నాం. ఈరోజు మనం తీసుకుపోయే రిజల్ట్ వచ్చేసి ఇన్ఫెర్టిలిటీ. ఇన్ఫెర్టిలిటీలో కూడా మనకు మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీస్ ఉంటాయి రెండు కూడా. సో దాంతో పాటుగా స ఆ, ఎటువంటి సిచ్యువేషన్ నుంచి వచ్చారు, ఎటువంటి సిచ్యువేషన్ నుంచి మనము దాన్ని తీసుకెళ్తున్నాం అనేది చూసుకుంటూ మనం ఇప్పుడు police పిలవబోయేది ఒక లేడీ అమ్మాయి క్లయింట్ వచ్చేసి తను జమ్మల మడుగు నుంచి. అక్కడ ఆ, తను ఒక గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తుంది. అక్కడ వర్క్ చేస్తూ ఎలా మన కమ్యూనిటీలోకి వచ్చింది, కమ్యూనిటీకి ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడేది, ఆ సమస్య నుంచి ఎలా బయటపడింది, ఆ సమస్య బయటపడడం వల్ల మనందరికీ ఇతరులకు ఏం చెప్పాలనుకుంటుంది, ప్లస్ దీనివల్ల చాలామందికి హెల్ప్ చేయాలని కోరికతో ఉంది. ఆ కోరికను ఎలా బయటకు తీసుకెళ్ళాలని కోరుకుంటుంది అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఆ తెలుసుకోబోయే క్రమం మనం పిలిచేద్దాం మరి. అందరు బిగినర్ అప్లయన్స్ తో పిలుద్దాం ఒకసారి. చెప్పరు కూడా. ప్లీజ్ వెల్కమ్ పద్మావతి అండ్ రామాంజుల్ అండ్ డయాస్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ రా. సార్ ఒక దగ్గర సార్ కూర్చోరా. ఒక దగ్గర కూర్చోవాలి. కూర్చుంటే నువ్వు అటు ఇటు తిరుగుతుంటావు కదా. అంటే సార్ వీడియో అందుకు క్లారిటీగా ఉందా సార్? ఒకరు కొంచెం బ్యాక్ వెళ్తే క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే నీకు లెఫ్ట్ సైడ్ లో లైట్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ పైన రైట్. అలా రైట్ రా. ఓకేనా సార్? లైట్ వస్తుంది వెనకాల. నిన్ను నిలబడితే లైట్ వస్తుంది. కిందికి వచ్చినప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే. లేకుంటే వేరే అక్కడ ఓకేరా. ఓకేనా సార్? ఓకే ఓకేరా. సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరికి. గుడ్ మార్నింగ్ రా. నా పేరు వచ్చేసి పద్మావతి. మా హస్బెండ్ పేరు రామోజీ నాయుడు. నేను కడప డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. మాది ఎరుగుంట దగ్గర, కడప డిస్ట్రిక్ట్ ఎరుగుంట దగ్గర విలేజ్ అనమాట. నేను స్టాఫ్ నర్సుగా జాబ్ చేస్తున్నాను. జమ్మలమడుగు గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా వర్కింగ్ చేస్తున్నాను. 5 years నుంచి జాబ్ చేస్తున్నాను. ఉమ్, ఉమ్. నేనైతే మన హెల్త్ కమ్యూనిటీలోకి ఈ, మన టెస్టిమోనియల్ గురించి ఈరోజు చెప్పబోతున్నాను. అందరికీ యూస్ఫుల్ అవ్వాలి ప్రతి ఒక్కరికి. అందుకనేసి ఈ టెస్టిమోనియల్ చెప్పాలనేసి డిసైడ్ అయ్యి వచ్చాము. ఆ, మా ఈ హెల్త్ కమ్యూనిటీ మా అప్లైనెన్స్ వచ్చేసి మేరేత రవి అన్న. మా గ్రేట్ అప్లైనెన్స్ వచ్చేసి మళ్ళీ సారు సరిత మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ నా. ఫస్ట్ అయితే కన్నా నేను ఈ కమ్యూనిటీకి ఫస్ట్ ఒక సోపు ద్వారానే వచ్చానమాట. ఎందుకంటే ఫస్ట్ నా మేరెక్క వాళ్ళకి ఇస్తారు. అంటే ప్రతి ఒక్కటి మనము ఎలా వచ్చాము ఏంటి అని మనకు తెలిస్తే కన్నా ఆటోమేటిక్గా మనము రావచ్చు అనమాట. కాబట్టి ఆ, ఒక సోపు ద్వారానే నేను హెల్త్ కమ్యూనిటీకి వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ మేరెక్క పరిచయం అయినారు. మేరెక్క పరిచయం అయ్యి మన హెల్త్ కమ్యూనిటీ గురించి మొత్తం టోటల్గా అన్ని చెప్పారనమాట. ప్రతి ఒక్క దానికి సమస్యకు మనకు హెల్త్ కమ్యూనిటీలో సొల్యూషన్ దొరుకుతుందంట. మంచిగా ఉంటుంది నోటీసులు వాడితే అని చెప్పారు. తర్వాత నాకు పిల్లలు లేరు. 4 years అయింది మ్యారేజ్ అయ్యి. అందుకనేసి ఇంకా మన హెల్త్ కమ్యూనిటీ తీసుకొని మనం జాయినింగ్ అయ్యి నేను న్యూట్రిషన్ వాడాలని డిసైడ్ అయ్యాను అనమాట. నేను ఫస్ట్ అయితే కన్నా డిసైడ్ అవ్వలేదు. వెంటనే ఆ, తీసుకోవాలి వాడాలి అనే ఆలోచన లేదనమాట. కానీ నాకు మేరేక మేరేక పరిచయం అయ్యి
మంచిగా ప్రతిరోజు అంటే మీటింగ్స్ 5:30 మీటింగ్స్ గురించి ఆ, మొత్తం అన్ని చెప్పారనమాట. అక్క ఒకసారి మీరు జాయినింగ్ అవ్వండి, మీటింగ్ జాయినింగ్ అవుతే కనుక మనం అన్ని తెలుసుకోగలుగుతాము అనేసి చాలా వరకు చాలా రోజుల నుంచి చెప్పారనమాట. నేను అది వినలేదు. ఆ, కొద్దిగా అంటే ఆ, మనం చిన్న ఫ్యామిలీస్ కదా, ఇంకా అమౌంట్ గురించి కూడా ఆలోచించాను. అంటే నేను చాలా సార్లు బయట హాస్పిటల్ చూపించాను, స్టాఫ్ నర్స్ గా జాబ్ చేస్తున్నాను కాబట్టి బయట చాలా చోట్ల చూపిస్తాం అనమాట. కానీ మాకు ఏ రిజల్ట్ రాలేదు. ట్రీట్మెంట్ తీసుకున్నాము ఒక 6 మంత్స్ అలా, ఇంకా తర్వాత ఆ, రావడం పోవడమే జరుగుతుంది కానీ ఏది కన్ఫర్మ్ అవ్వడం లేదని సరే అనేసి వదిలేసాము. ఇంకా తర్వాత మన మేరేతో పరిచయం అయ్యి మన హెల్త్ కమ్యూనిటీ గురించి చెప్పడము, మన ఈ హెల్త్ కమ్యూనిటీ వల్ల యూజెస్ ఏం ఉంటాయి ఏంటి అనేసి చాలా వరకు అక్క ఎంతగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నేను నమ్మలేదు అనమాట స్టార్టింగ్ లో. అలాంటిది ఇంకా తర్వాత నేను ఒక చిన్న సమస్యతోనే వచ్చి మా హెల్త్ కమ్యూనిటీకి అన్ని నేను రివర్స్ చేసుకొని నా హెల్త్ రివర్స్ చేసుకొని నేను ఇప్పుడు కరెక్ట్ కూడా అయ్యాను. తర్వాత తర్వాత మన మల్లె సారు సరిత మేడం ఇద్దరు మేడం వాళ్ళు మాట్లాడినారు నాతో. మాట్లాడిన తర్వాత కూడా నేను నమ్మలేకపోయాను. దాదాపు 6 మంత్స్ నేను అంటే గ్యాప్ తీసుకున్నాను. అంటే సార్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆ, మేరక్కతో మాట్లాడిన తర్వాత కూడా నేను అమౌంట్ గురించి ఆలోచించాను ఫస్ట్ అయితే. ఆ, ఇంత అమౌంట్ పెట్టాలా ఇక్కడ, ఇంత అమౌంట్ పెట్టి తీసుకోవాలా న్యూట్రిషన్ అనేసి చాలా ఆలోచించాను అనమాట. తర్వాత 6 మంత్స్ తర్వాత నేను వేరే కాల్ చేసి అక్క నేను ఏ, మళ్ళీ ప్రతిరోజు నేను ఎంత అవాయిడ్ చేసినా కూడా మనం వేరేక మాత్రం నేను వదలలేదన్నమాట. ప్రతిరోజు కాల్ చేసి ప్రతిరోజు అంటే మెసేజ్ పెట్టేవారు అనమాట. మన హెల్త్ గురించి ప్రతి ఒక్కటి మెసేజ్ పెట్టేవారు. అవన్నీ చూసి నాకు అప్పుడు అనిపించింది నిజంగా ఇక్కడ అవుతుందేమో, నా ప్రాబ్లం కు సొల్యూషన్ దొరుకుతుందేమో అని అని అనిపించింది అనమాట నా మనసులో. తర్వాత 6 మంత్స్ తర్వాత కాల్ చేసి వెంటనే అతను అడిగేశాను, అక్క నేను కమ్యూనిటీలో జాయినింగ్ అవుతాను, తర్వాత న్యూట్రిషన్ వాడతానక్క, ఇన్ఫర్టిలిటీ గురించి దానికోసము వాడతానక్క అనేసి చెప్పాను. సరేలేండి ఆ, మంచి డిసిజన్ తీసుకున్నారని ఆ అక్క చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది అనమాట. మన ఇంట్లో వాళ్ళు కూడా ఫీల్ అవ్వరేమో అంతగా అక్క ఫీల్ అయినారు. మంచి డిసిజన్ తీసుకున్నావు అక్క నువ్వు అనేసి ఆమ్, చాలా మంచిగా మాట్లాడి వెంటనే సార్తో నాకు ఫోన్ మాట్లాడిస్తున్నారు. ఇంకా సరిత మేడం మళ్ళీ సార్తో ఫోన్ మాట్లాడించి వెంటనే ఇంకా సారు కొన్ని టెస్టులు స్కానింగ్ అందుకు చెప్పారు. అవన్నీ చేపించుకొని సార్ వాళ్ళకు పెట్టేసి వెంటనే ఇంకా నేను గ్యాప్ తీసుకోలేదన్నమాట. సార్ వాళ్ళతో మాట్లాడిన వెంటనే అన్ని ఫాస్ట్ గా చేపించేసుకొని ఇంకా సార్ వాళ్ళకు రిపోర్ట్ పెట్టేసి సారు దాని ప్రకారము మాకు న్యూట్రిషన్ మా హస్బెండ్ గురించి కూడా కొద్దిగా సమస్య ఉంది అనేసి ఇంకా ఆ, నాకైతే విటమిన్ డి చాలా తక్కువ ఉంది అనేసి అన్నారు సారు. ఆ, తర్వాత మిగతాది అంత ఏం లేవు, అవన్నీ సర్దుకుంటే మన న్యూట్రిషన్ ద్వారా అనేసి చెప్పారు సారు. విటమిన్ డి అయితే కనుక చాలా తక్కువ ఉంది అమ్మా. ఆ, దీనికి ఇంకా న్యూట్రిషన్ వాడాల్సిందే అన్నారు. సరే అనేసి ఫస్ట్ అయితే నాకు ఆ, నా హెల్త్ గురించి కూడా ఇప్పుడు చెప్పాలి కదా. ఫస్ట్ నాకు గ్యాస్ట్రైటిస్ ఎక్కువ ఉండే, ఎక్కువ తినేదాన్ని కాదనమాట. ఆ, తినేదాన్ని కానీ తిన్న వెంటనే మళ్ళీ గ్యాస్ట్రైటిస్ గా ఉండడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, తర్వాత ఆ, ఆ, ఏం తిన్నా కూడా ఇక్కడ గొంతు దగ్గర పుల్లగా ఉండేసి వామిటింగ్స్ రావడము అలా జరుగుతుండే. తర్వాత థైరాయిడ్ కూడా ఉంది. నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి 100 mg థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతున్నాను. థైరాక్సిన్ టాబ్లెట్ 100 mg వాడేదాన్ని అనమాట. ఎప్పుడు 100 mg వాడేదాన్ని. మన హెల్త్ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు 25 mg వాడుతున్నాను. ప్రెగ్నెంట్ టైంలో కూడా నేను
25 ఎంజీ వాడడం అంటే చాలా నాకైతే కన్నా నిజంగా గ్రేట్ అన్నమాట. ఎందుకంటే ఆహ్, ఇన్ని ఇయర్స్ అంటే దాదాపు నాకు థైరాయిడ్ వచ్చి దాదాపు 7 ఇయర్స్, 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్ నుంచి నేను కంటిన్యూగా 100 ఎంజీ వాడుతున్నానన్నమాట. నేను కరెక్ట్‌గా మే 28 ఇది మే 28, 2025లో నేను ఈ హెల్త్ కమిటీలోకి వచ్చాను. అప్పటికి నేను 100 ఎంజీ థైరాక్సిన్ టాబ్లెట్ వాడేదాన్ని. అలాంటిది మన హెల్త్ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత 2 మంత్స్‌కే నేను ఆహ్, కరెక్ట్‌గా 2 మంత్స్‌కి నేను జాయినింగ్ అయ్యాను మే 28. జూన్, జూలై కల్లా నేను 25 ఎంజీకి వచ్చానన్నమాట. చాలా వండర్ అనిపించింది. ఇన్ని ఇయర్స్ నుంచి నేను 100 ఎంజీ వాడేదాన్ని. అలాంటిది నేను అసలు 2 మంత్స్‌కే నేను దాదాపు 8 ఇయర్స్, 6 ఇయర్స్ నుంచి 100 ఎంజీ వాడేదాన్ని. 2 మంత్స్‌కే 25 ఎంజీకి వచ్చేసానని చాలా వండర్‌గా అనిపించింది నాకైతే గనక. ఇంత తక్కువ వచ్చి కంట్రోల్‌కొచ్చి థైరాయిడ్ నాకు టీహెచ్ఎస్ లెవెల్ కూడా కంట్రోల్‌కొచ్చేసి మంచిగా 25 ఎంజీ వాడుతున్నాను. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించిందనమాట. నా స్కిన్ కూడా అప్పుడు అంటే ఇలా చేతులకి అలాగా పాలిపోయినట్టు అంటే స్క్రాచ్ లాగా వస్తాయి కదా! అలా అలా వస్తుండేదనమాట. హ్మ్. మళ్ళా తర్వాత న్యూట్రిషన్ మేము స్టార్ట్ చేసాము. అంటే ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఏది సాధ్యం కాలేజీ కొన్ని ఉంటాయన్నమాట. మన ఆండాల్ మేడం, రాంబాబు సారు మీటింగ్స్‌లలో నేను జాయినింగ్ అయ్యేదాన్ని. ప్రతిరోజు మార్నింగ్ టైంలో ప్రతిరోజు 5:30 మీటింగ్ స్టార్ట్ అయ్యి ఎక్సర్సైజ్ మాత్రం మార్నింగ్ చేసేదాన్ని కాదు. ఈవినింగ్ చేసుకునేదాన్ని. అంటే నాకు డ్యూటీ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయ్యేదన్నమాట. కాబట్టి మన వీలున్న టైంలో చేసుకోవచ్చక్క అనేసి మేరక్క చెప్పారు నాకు. అందుకనేసి మార్నింగ్ టైం అయితే ఆండాల్ మేడం, రాంబాబు సార్ చెప్పే మీటింగ్స్ అయితే కంపల్సరీ జాయిన్ అయ్యేదాన్ని. కానీ మనం ఈ మీటింగ్స్‌లోనే చాలా వరకు అన్నీ తెలుసుకోగలుగుతాము. ఫస్ట్ మెయిన్ ఎలా ఉండాలి? ఏం తినాలి? ఎలా మనం కుకింగ్ కూడా అంటే మనం కుకింగ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి అయితే మేడం చెప్పారు. చాలా వండర్‌ఫుల్. నాకదైతే చాలా చాలా వండర్‌ఫుల్‌గా అనిపిస్తది. ఎందుకంటే మనం చిన్న చిన్న తప్పులు చాలా చేస్తుంటాం వంట విషయంలో. అప్పుడే మనం న్యూట్రిషన్‌కు కోల్పోతాం అనేసి నాకు అప్పుడు తెలిసిందనమాట. నేను అంటే మనం చదువుకున్న వాళ్ళమైనా కూడా ఇలా చేయాలి, అలా చేయాలి అనేసి మనకు తెలియదనమాట. కానీ ఈ హెల్త్ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాతనే మనము ఎలా కుకింగ్ చేయాలి, ఈ అంటే వాటర్ ఎంత తీసుకోవాలి, మన బాడీని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు ఎంత ఎనర్జీగా మనం ఉంచుకోగలుగుతాం. అవన్నీ కూడా ప్రతి ఒక్క విషయాలు మన ఈ హెల్త్ కమ్యూనిటీలోనే మనకు తెలుస్తాయన్నమాట. ఈ మార్నింగ్ 5:30 మీటింగ్‌లో కంపల్సరీ తెలుసుకోగలుగుతాము. అదైతే నేను చాలా వరకు అబ్జర్వ్ చేశానన్నమాట. తర్వాత మేము ఈ న్యూట్రిషన్ సారు టోటల్‌గా అన్నీ మాకు ఆన్‌లైన్ ద్వారానే మన ఇంటికే వచ్చేసాయి. కొన్నిసార్లు ఇంత కాస్ట్ పెడుతున్నాము, మన ఇంటికి వస్తాయో రావో అనేసి కొన్ని డౌట్స్ కూడా ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ అది కూడా లేదన్నమాట. అంటే ఎంత మనము అమౌంట్ పెట్టినా కూడా మన ఇంటికే డైరెక్ట్‌గా రావడం అంటే చాలా వండరు. ఒక్కొక్కసారి మనం ఏదన్నా ఆర్డర్ చేసినప్పుడు మన ఇంటికి రావడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుందేమో కానీ, ఈ మన ఆన్‌వే ద్వారా ఏదన్నా ఆర్డర్ చేసినా కూడా ఫస్ట్ అయితే ఇంత అమౌంట్ పెట్టి మేము న్యూట్రిషన్ అన్నీ తెప్పించుకున్నాము. ఫస్ట్ టైం దాదాపు 20,000 పైనే అయింది. అప్పుడు అనిపించింది మా ఆయనకైతే ఒక డౌట్. ఇంత అమౌంట్ పెట్టాము, ఆన్‌లైన్ పేమెంట్ చేసినాము. అవి వస్తాయా రావా అనేసి. అంటే నిజంగా. అంటే కొత్త వాళ్ళకు గూడా ఇది మనకు యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మా ఆయన అన్నాడు ఆ డౌటు. 20,000 పెడుతున్నాము. ఇంత అమౌంట్ పెట్టినప్పుడు మన ఇంటికొస్తాయా రావా అనేసి మా ఆయన డౌట్ అనమాట. లేదు కంపల్సరీ వస్తాయని. అంటే నేను కన్ఫర్మ్‌తో ఉన్నాను గదా అక్కడ అనేసి కన్ఫర్మ్‌గా వస్తాయి ఏం కాదులే అనేసి అన్నాను మా ఆయనతో. మా హస్బెండ్ ఓకేలే అనేసి అన్నారు. అసలు వండర్‌గా 3 డేస్‌కే మా ఇంటికొచ్చేసినాయి. ఇంకా అసలు న్యూట్రిషన్ అన్నీ టోటల్‌గా
అన్ని తెప్పించుకున్నాము. ఏదైనా హోమ్ కేర్ వాడుతున్నాము, పర్సనల్ కేర్ వాడుతున్నాము. చాలా చాలా వండర్ న్యూట్రిషన్ కానీ ఏదైనా సరే ఆ, మన ఆయిల్తో సహా ఇంట్లో హోమ్ కేర్, పర్సనల్ కేర్ టోటల్గా మొత్తం వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మన ఆంగ్ల ప్రొడక్ట్స్. మనం ఏది అసలు దీనికి పేరు పెట్టుకోకుండా మనం వాడుకోవచ్చు. మేమైతే ఇప్పుడు కూడా అన్నీ వాడుకుంటున్నాము. న్యూట్రిషన్ అన్నీ వాడుతున్నాము కంటిన్యూస్ గా. ఇంకా ఇప్పుడైతే కన్నా నేను ఇన్ఫర్టిలిటీ గురించి న్యూట్రిషన్ వాడుతున్నాను కదా. కరెక్ట్ గా 2.5 months నాకు కరెక్ట్ అయ్యాను. ఆ, చాలా మా ఇంట్లో చాలా హ్యాపీకరమైన సంతోషకరమైన విషయం అన్నమాట ఇదైతే కన్నా. చాలా మంచిగా అనిపించింది అన్నమాట. తర్వాత మనం హెల్త్ కమ్యూనిటీలో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మన హెల్త్ అంటే ప్లేస్ మనము ఫుడ్ ప్లేట్లు అన్నమాట ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. న్యూట్రిషన్ అంటేనే అది అన్నమాట. అంటే మన హెల్త్ అంతా మన ప్లేట్ లోనే ఉంటుంది అనేసి నేను అప్పుడు తెలుసుకున్నాను. ఎందుకంటే మనం చాలా మిస్ చేస్తాం అన్నమాట. సో అన్ని తినలేము ప్రతిరోజు. అవన్నీ మనం మన ఈ హెల్త్ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాతనే అన్ని తినగలుగుతాము. అది నేను ఫస్ట్ మెయిన్ తెలుసుకున్నది అయితే కన్నా అన్నిటికన్నా ఫస్ట్ టోటల్ గా అదే అన్నమాట. ఫుడ్ ప్లేట్ ఫస్ట్ మనం అది ఎప్పుడు పెట్టుకుంటామో అప్పుడు మనకు మన హెల్త్ క్యూర్ అవుతుంది. ఏదన్నా సరే అది మనకు రివర్స్ చేయగలదు. ఏ దానైనా సరే రివర్స్ చేయగలదని నా నమ్మకం అన్నమాట. అప్పటి నుంచి నాకు హెల్త్ కేర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు కూడా నేను గ్రూప్ లో పెట్టకపోయినా కూడా కొద్దిగా ఇప్పుడు ఇబ్బందిగా ఉండడం వల్ల కొద్దిగా లేచినప్పటి నుంచి దూసుకెళ్ళడం అలా ఉండడం వల్ల ప్లేట్ నేను పెట్టలేకపోతున్నాను. తర్వాత అయితే కంపల్సరీ పెడతాను. ఒక ఆ, మాకు పాపను బేబీ బాబును పుట్టిన తర్వాత కంపల్సరీ మళ్ళీ అన్ని స్టార్ట్ అవుతాయి అన్నమాట ఈ కమ్యూనిటీలో. అంతే సార్. ఇంకా ఇప్పుడైతే సూపర్. కదా నాకు 8 months రన్నింగ్. అంటే 8వ తారీఖే 8 months కంటిన్యూ అవుతుంది. ఆ, ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట. చాలా హ్యాపీగా ఉన్నాము. నేను ఇప్పుడు కూడా మార్నింగ్ అంటే ఫుడ్ ప్లేట్ పెట్టకపోయినా కూడా నేను టోటల్ గా అయితే కన్నా అన్ని ఇప్పుడు టోటల్ గా అన్ని తింటాను అనమాట. క్యారెట్ అన్ని మొత్తం ఫుడ్ ప్లేట్ అయితే కన్నా నేను మర్చిపోను. న్యూట్రిషన్ అయితే ఇప్పుడు కూడా కంటిన్యూగా వాడుకుంటూనే ఉంటున్నాను. నేను అసలు అంటే డాక్టర్ దగ్గర పోయినా కూడా ఓన్లీ స్కానింగ్ మాత్రమే వెళ్తాను. ఇంకా మిగతాకైతే కూడా నేను ఐరన్, విటమిన్ B2, ప్రోటీన్ ఇవన్నీ కాల్మేగది, ఆ, తర్వాత ఒమేగా ఇవన్నీ అన్నమాట. టోటల్ గా నేను మన హామియో ప్రొడక్ట్సే వాడుతున్నాను. ఆ, ఎందుకంటే బయట అవుట్ సైడ్ మెడిసిన్ కూడా ఇప్పుడు కూడా నేను ఏమి వేసుకోలేదు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ కూడా నేను కన్సీవ్ అయిన తర్వాత కూడా కొద్దిగా ఫీడింగ్ అయ్యి కొద్దిగా ఇబ్బంది పడినాను అనమాట. కన్ఫర్మ్ అయిన తర్వాత దాని తర్వాత కూడా నేను జస్ట్ సార్కు మన మల్లె సార్కు మాత్రమే అడిగేసి డిసిజన్ తీసుకొని దానికి మేడం వాళ్ళు గైనకాలజిస్ట్ చెప్పినట్టు తీసుకొని రా అనేసి చెప్పడం జరిగింది. అలాగే నేను సారు చెప్పడం వల్ల వాడాను. ఒక 1 month దాకా. 1 month కూడా వాడలేదు అది. మళ్ళీ వెంటనే ఒక 2 weeks నేను స్టాప్ చేసేసాను. అవన్నీ కూడా ఏం వాడలేదు. మేడం వాళ్ళు ఇవి వాడాలి కంపల్సరీ అంటారు. సార్ ఏమో ఇవేం అవసరం లేదమ్మా అని అంటారు. కాబట్టి మన నమ్మకము నేను నమ్మకంతోనే వచ్చాను. కాబట్టి మన సార్ ఇంత నమ్మకంతో చెప్పినప్పుడు నేను కూడా ఆ, ఆ, అలాగే నమ్మకంతో ఉండాలి కదా అనేసి అదే కంటిన్యూ చేశాను అనమాట. ఏవి అవుట్ సైడ్ మెడిసిన్ వేసుకోలేదు. ఇప్పుడు కూడా అవుట్ సైడ్ మెడిసిన్ ఏది వేసుకోలేదు అనమాట. ఇంత క్లారిటీగా ఇంత గట్టిగా చెప్తున్నారంటే కన్నా నా స్కానింగ్ రిపోర్ట్ కానీ అన్ని చాలా చాలా బాగున్నాయి. ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికి 8 months కంప్లీట్ అయిపోయింది. ఉమ్, ఇంకొకటి మధ్యలో నాకు ఒకటి చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను అనమాట.
ఇది ప్రతి లేడీస్ మనకు ఉండే ప్రాబ్లం అన్నమాట. లేడీస్ ఎప్పుడు మనకు అనుకుంటాము ఇవన్నీ కాదులే, ఈ కమ్యూనిటీలో జరగవు ఇలాంటివి అనేసి. కానీ స్టార్టింగ్ నాకు అంటే కన్సీవ్ కాకముందు మంత్లీ మంత్లీ పీరియడ్స్ టైంలో అన్నమాట బాగా స్టమక్ పెయిన్ ఉండే అనమాట. స్టమక్ పెయిన్ ఉండి కంటిన్యూగా నేను దాదాపు డ్యూటీకి వెళ్ళాలన్నా ఇబ్బంది పడేదాన్ని అనమాట. చాలా చాలా ఇబ్బంది పడేదాన్ని. నేను కొన్ని సమస్యల మధ్యలో మర్చిపోయినాను. మళ్ళా మధ్యలో తీసుకొచ్చాననమాట. కానీ అన్ని చెప్పుకోగలగాలి. అప్పుడే మనకు యూజ్ఫుల్ అవుతుంది. చాలా మందికి యూజ్ఫుల్ అవుతుంది అనేది నా ఉద్దేశము. అలాగా నేను స్టమక్ పెయిన్‌తో బాగా బాధపడేదాన్ని. స్టార్టింగ్ నుంచి అనమాట. ప్రతి మంత్ అనమాట అసలు ఫుడ్ తీసుకోవడానికి కూడా నేను ఇబ్బంది పడేదాన్ని. అండ్ 3 డేస్ కంటిన్యూగా ఇంజెక్షన్ వేపించుకోవాలి. టాబ్లెట్ వేసుకుంటూనే తగ్గేదనమాట. అలాంటిది 3 డేస్ ఒక నరకంలాగా అనిపించేది నాకనమాట ప్రతిసారి అనమాట. అలాంటిది మన హెల్త్ కమ్యూనిటీలోకి వచ్చిన 1 మంత్‌కే అసలు నేను థైరాయిడ్ 2 మంత్స్ అన్నాను కదా! నాకు 1 మంత్‌కే నాకు వండదనమాట. నేను ఒక్క మంత్ వాడిన తర్వాతనే వెంటనే నాకు స్టమక్ పెయిన్ రిలీఫ్ అయిందనమాట. అసలు అప్పుడు అనిపించింది అసలు న్యూట్రిషన్ వల్లనే నాకు స్టమక్ పెయిన్ తగ్గిందా? లేకుంటే ఇంకేదాని వలన అనేసి నేను వండర్ అయిపోయాను. అప్పుడు చాలా వండర్ అయిపోయాను. అసలు ఇంత మ్యాజిక్ జరుగుతుందా ఇక్కడ అనిపించిందనమాట. నిజంగా అసలు స్టమక్ పెయిన్‌తో తర్వాత కాళ్ళు బాగా లాగిపోయేది. డ్యూటీ చేయాలన్నా గూడా డ్యూటీలో పోయినప్పటి నుంచి అలసటగా అసలు కొద్దిసేపు అంటే 1 అవర్, 2 అవర్స్‌కే చాలా అలసిపోయేదాన్ననమాట నేను. డ్యూటీలో వెళ్ళి అంటే కంటిన్యూగా మనం పేషెంట్ దగ్గర ఎక్స్‌పోజ్ అవుతుంటామనమాట. ఎక్స్‌పోజ్ అయ్యి మాట్లాడడం, చేయడం అట్లా చేస్తుంటాం గదా! ఇంకా స్టాఫ్ నర్స్ అంటే అదే గదా! కాబట్టి ఇంకా నేను చానా అలసిపోయేదాన్ననమాట. ఆ! కొద్దిసేపు వర్క్ చేయాలన్నా గూడా, నిలబడి చేయాలన్నా గూడా ఫుల్ బ్యాక్ పెయిన్ ఉండేది. కాళ్ళు బాగా పెయిన్ వస్తుండేదనమాట. నిలవలేకపోయేదాన్ని. అలాంటిది అంత చిన్న మన ఏజ్ తక్కువనే మళ్ళీ 29, 29, 30 ఇయర్స్‌లోనే ఇలా ఉన్నాము. తర్వాత ఏంటి నా పరిస్థితి అని అనిపించేదనమాట. అప్పుడైతే గన్నా నిజంగా వండరనమాట. ఇంకా మన హెల్త్ కమ్యూనిటీలోకి నేను న్యూట్రిషన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒక్కదానికొచ్చి అన్ని టోటల్‌గా ఆహ్, ఆరోగ్యాన్ని నేనైతే రివర్స్ చేసుకున్నాను. నా హెల్త్ ప్రాబ్లమ్స్‌ని ప్రతి ఒక్కటి రివర్స్ చేసుకోగలిగాననమాట. ఈ హెల్త్ కమ్యూనిటీల ద్వారానే అది సాధ్యమైందని నేను గట్టిగా నమ్ముతున్నాను. దీనికి అంతటికి మన మేరక రవణ, మల్లేష్ సారు, సరిత మేడం, ఆహ్, తర్వాత అండాల్ మేడం, రాంబాబు సారు. ఈ అసలు ఈ మీటింగ్స్ గాని ప్రతి ఒక్కటి వండర్‌ఫుల్ సార్. అసలు ఈ మీటింగే మనకు వండర్‌ఫుల్ సార్. 5:30 మీటింగ్. అది ఇంకా అంతే సార్. మీరక్క థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అన్నకు, మీకు, సరిత మేడంకు, మల్లేష్ సార్‌కు, అండాల్ మేడం, రాంబాబు సార్‌కు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేరా. గ్రాట్యుడ్ బాగుంది. ఇక్కడ మనం విన్నాం కదా, విన్నంత సాఫ్ట్గా ఏది జరగదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా రెండు విషయాలు అయితే ఇక్కడికి రాకముందరా, అంటే కమ్యూనిటీకి రాకముందు ఆ, నువ్వేమన్నా హాస్పిటల్ చూపించుకున్నావా? చూపించుకున్నాం సార్. ఓకే ఓకే, ఎక్కడ కూడా చూపించుకున్నావురా? అంటే వాళ్ళు ఏం ఇక్కడే చెప్పారు నీకు? మా ఏరియాలోనే సార్ హాస్పిటల్‌లో చూపించుకున్నాను ఓకే, వాళ్ళు ఏం చెప్పారు నీకు? సార్. కొద్దిగా గట్టిగా మాట్లాడండి సార్. వాళ్ళు ఏం చెప్పారా మీకు? సార్ ప్రాబ్లం ఏం లేదులెండి. అవుతారు. ఏం కాదు, ఏం కాదు. అదే సార్ ఇంకా ఆ, ప్రాబ్లం ఏం లేదులెండి. అన్నీ బాగానే ఉన్నాయి. అవుతది అనేసి మేడం గారు ట్రీట్మెంట్ ఇచ్చారనమాట. ఆ. అంటే తెలిసిన మేడమే కాబట్టి హాస్పిటల్ మాకు తెలిసిన మేడమే. కాబట్టి ఇంకా నమ్మకంతో మేము వెళ్ళామనమాట. అవుతుందిలెండి అనేసి. ఓకే ఓకే, సూపర్. అంటే మీకు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి టెస్ట్ చేసేవారా అప్పుడు అక్కడ? ఆ! మా హస్బెండ్‌కి ఏం చేయలేదు సార్. ఓన్లీ నాకు నాకు మాత్రమే అని చెప్పారు మేడం. ఓకే. మంత్లీ మంత్లీ కూడా టాబ్లెట్స్ పరంగా ఇంకా
పాలిక్యులర్ స్టడీ స్కానింగ్ చేసేసి అవి పాలిక్యులర్లో కొద్దిగా కౌంట్ తగ్గుతున్నాయి. అవి పెరగడానికి పాలిక్యులర్ దాంతో సరిగ్గా లేదు. ఇది ఒకటి నేను రివర్స్ చేస్తాను అనేసి అన్నారు మేడం. అది ఒక మంత్లీ మేడం చూసేవారు అనమాట. చూసి దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ ఇస్తారు. దాదాపు ఒక 6 months దాకా ట్రీట్మెంట్ ఇచ్చారు. నాకు మాత్రం ఇచ్చారు, మా హస్బెండ్. ఓకే. ఇప్పుడు అలా ఒక్కరికి ఇస్తే అయ్యే అవకాశం ఉంటుందా ఎక్కడైనా బయట? లేదు సార్. కానీ నేను ఈ హెల్త్ కమ్యూనిటీకి అంటే ఒక్కరికి ఇస్తే గానీ అది కాదని నేను అప్పుడు కూడా అనుకోలేకపోయాను. అంటే నాకు ఫస్ట్ ఒకటి అబార్షన్ ఉంది సార్. అందువల్ల మేడం ఏమన్నారంటే ఆ, ఒకటి అబార్షన్ అయింది కదా, ఏం కాదులే, మీ హస్బెండ్కి అవసరం లేదులే, నీకు మాత్రమే టెస్ట్ చేసి నీకు మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తాము అని చెప్పారనమాట. అప్పుడు సరేలే అని నేను కూడా అంటే అన్ని తెలిసిన కూడా గుడ్డిగా నేను కూడా అలాగే ఇంకా వదిలేసాను అనమాట. సరేలేండి అనేసి. కానీ ఆ, మన హెల్త్ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాతనే ఆ, ఇద్దరికి ఇవ్వాలి, ఒక్కరికే కాదు ఇద్దరికి ఇవ్వాలి అనే విషయం నాకు బాగా క్లారిటీ వచ్చింది. ఓకే. సూపర్. ఇద్దరికి వాడారు, ఇద్దరు రిజల్ట్ పొందారు. ఓకే. ఈ హెల్త్ లెవెల్ కమిట్ రాకముందు నీ వెయిట్ ఎంత ఉండరా? ఇప్పుడు ఎంత వెయిట్ ఉంది ఇది? అప్పుడు సార్ కన్సీవ్ అయ్యే ముందు ఎంత వెయిట్ ఉన్నావు? కన్ఫ్యూజ్ అయ్యే ముందు కాకముందు సార్ 53 kgs ఉన్నాను సార్. ఓకే. కన్సీవ్ అయ్యే ముందు ఎంత తర్వాత వెయిట్ అయినవరు? వెయిట్ లాస్ కూడా అయ్యాను. వెయిట్ లాస్ కూడా అయ్యాను సార్ నేను. ఎన్ని కిలోలు తగ్గినావు వెయిట్ లాస్ కన్సీవ్ కావడానికి? తర్వాత 46 kgs వచ్చాను సార్ నేను ఓకే. 53 నుంచి. మనం ఏమైనా వెయిట్ లాస్కి ఇచ్చామా? ప్రొడక్ట్ ఇవ్వలే కదా? ఇచ్చారు సార్, ఇచ్చారు సార్, నేను వెయిట్ చెప్పడం లాస్ కోసం మర్చిపోయాను. ఇచ్చామా? వెయిట్ వెయిట్ లాస్ లాస్ కోసం. ఇచ్చారు సార్. నేను ప్రోటీన్, ఫైబర్, అండ్ probiotic వాడినాను సార్ వెయిట్ లాస్. లేదు, అది గట్ రీసెట్ గురించి ఇస్తాం రా. అది గట్ అంటే ఎక్సర్సైజ్ చేస్తాం సార్. గట్ రీసెట్ చేసాం, కానీ వెయిట్ లాస్ కంటే సపరేట్ ప్రొడక్ట్స్ ఉంటాయి మన దగ్గర, కానీ ఇవ్వం మనం. మీకు అవును సార్. ఇవ్వలేదు, మీకు ఇవ్వలేదు. ఇప్పుడు అయినా మనము హెల్దీగా తయారవ్వడు. సార్ హెల్దీగా తయారవుతే వెయిట్ లాస్ అయ్యారు ఆటోమేటిక్గా. అవును సార్. అవును సార్. ఓకే. సూపర్ రా. యాక్చువల్గా మనము చేయాల్సిందంటే ఏంటంటే ప్రాపర్ ప్లేట్ ఒకటి, న్యూట్రిషన్ ఒకటి, ఎక్సర్సైజ్ చేస్తున్నావు కదా, చేసావు కదా బాగా అప్పుడు. చేశాను సార్, చేశాను సార్. నేను ఆ, అంటే మార్నింగ్ టైంలో నాకు టైం లేక చేయలేదు. అందుకే నేను చెప్పాను సార్, ఈవినింగ్ టైంలో నేను చేసుకున్నాను. నాకు మేరైతే చెప్పారనమాట, అన్ని వీడియోస్ అన్ని కొంచెం సెండ్ చేశారు మన మేరైతే. అప్పుడు నేను ఈవినింగ్ టైంలో చేసుకునేదాన్ని సార్. కంపల్సరీ వాకింగ్, ఎక్సర్సైజ్లు అయితే కంపల్సరీ చేశాను సార్. అంటే ఆ, నాకు అంటే ఇవన్నీ వాడుతున్నాం ఇంకెందుకులే అని అనుకున్నాను. కానీ మనం మేరకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశారు. మన మూమెంట్ ఎంత బాగుంటుందో, మన బాడీ మూమెంట్ అది ఓన్లీ తీసుకోవడము, ఫుడ్ ప్లేట్ పెట్టడము అవే కాదు సార్. మనం కంపల్సరీ ఎక్సర్సైజ్ చేస్తేనే అప్పుడు మనము మన బాడీ మనకు ఫ్రీ అవుతుంది అనేసి అక్క బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. అప్పుడు ఇంకా తర్వాత వెంటనే నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను అనమాట. సూపర్ రా. కంపల్సరీ అయితే ఎక్సర్సైజ్ చేశాను సార్ నేనైతే గన. ఓకే. ఓకే. సూపర్. ఇప్పుడు ఎక్సర్సైజ్ ఓకే. మరి ఇప్పుడు ఈ మనము ఎల్ఎం కమ్యూనిటీ రావడానికి రామాంజులు ఎలా ఒప్పుకున్నాడు మీకు? సార్ ఆ, మీ హస్బెండ్ ఎలా ఒప్పుకున్నాడు? మా హస్బెండ్ స్టార్టింగ్ ఒప్పుకోలేదు సార్. ఎందుకు ఇవన్నీ అని నమ్మలేదు అనమాట చాలా వరకు. ఆయన ఫస్ట్ నమ్మకం చాలా తక్కువ సార్. ఆ, నేనైతే గన అంటే 2-3 times అడిగాను సార్ మా హస్బెండ్. చాలా చోట్ల చూపిస్తున్నాం కదా, చాలా చోట్ల అంటే అన్ని చోట్ల ఏం చూపించలేదు. ఒక 6 months మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం కదా, ఆయన కూడా ఏం కాలేదు కదా. బయట పెట్టే అమౌంట్ కూడా అంతే ఉంది, మనము ఇక్కడ పెట్టే అమౌంట్ కూడా ఇంతే ఉంది కదా, ఎక్కువ ఏం లేదు కదా. ఒకసారి ఆలోచించని 2 times అడిగినాను నేను. కానీ తను ఇంకా వెంటనే ఒప్పుకున్నారనమాట. నాకు కూడా సరేలే, ఉమ్, నువ్వు కూడా బాధపడద్దు కదా అనే విధంగా ఒప్పుకున్నారు. వెంటనే ఇంకా న్యూట్రిషన్ కూడా ఇవన్నీ వాడాలని మా ఆయన ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే కన్నా కొద్దిగా ఇబ్బంది పడినారు సార్. తర్వాత మాత్రం తను బాగా న్యూట్రిషన్, అసలు మార్నింగ్ లేస్తూనే
చేయలేని అలవాట్లన్నీ కొన్ని అలవాట్లు మంచిగా అంటే తను ఎంత చూసినా కూడా చెయ్యరనమాట. తను ఒకటే తనకి ఏం అనిపిస్తే అది చేస్తారనమాట. కానీ ఈ హెల్త్ కమ్యూనిటీలోకి నేను అంటే వాడాలి అనేసి నేను డిసైడ్ అయిన తర్వాత తను కూడా ఆ, నువ్వు కూడా వాడాలి కంపల్సరీ అనేసి అలా చెప్పడం వల్ల నీకు కూడా సార్ కూడా నేను కాల్ చేసి అడిగాను. మా హస్బెండ్ గారు అయితే కన్నా స్టార్టింగ్ లో ఒప్పుకోలేదు. కానీ తర్వాత మధ్యలో కూడా కొద్దిగా గ్యాప్ వచ్చి సరిగ్గా తన రెస్పాన్స్ కాకపోతే మళ్ళీ సార్ కాల్ చేసి చెప్పారనమాట మా హస్బెండ్ గారు. ఇంకా తర్వాత నుంచి ఇంకా తను ఏమనుకున్నారో తెలియదు. వెంటనే ఇంకా కంటిన్యూగా అంటే నేను ఏం ఇవ్వకపోయినా చేయకపోయినా వెంటనే అంటే న్యూట్రిషన్ తీసుకోవడం కానీ ఫుడ్ తినడం కానీ అన్ని మంచిగా చేస్తారు సార్. ఇంకా తనైతే కన్నా ఓకే, ఓకే, సూపర్ రా. చాలా సార్లు ఫోన్ చేసి నేను చెప్పేదాన్ని సార్. మా ఆయన ఇలా ఉన్నారక్క, తను సరిగ్గా వాడడం లేదు, ఏం చేయాలక్క, ఏం చేయాలి. అసలు వెంటనే ఇంకా మీ సార్తో చెప్పారు, మళ్ళీ సార్తో మీరు ఫోన్ చేసి మాట్లాడడం అన్నీ కొన్ని ఆ, మంచిగా ఒక మ్యాజిక్ లాగా అయిపోయింది సార్. ఇది మ్యాజికేరా, దేవుడు ఇచ్చిన మ్యాజిక్ అది. మ్యాజిక్ ఎందుకంటే తెలిసిన మ్యాజిక్ సార్ హెల్త్ కమ్యూనిటీ. హెల్త్ కమ్యూనిటీ ఒకటే. మనం దేవుడిపై నమ్మకం ఉంచుకోవాలి. ప్లస్ దాంతోపాటుగా మనము నమ్మకంగా ఉండాలి. సో మెయిన్గా అవును అయితే మీ కోచ్ ఎవరైతే ఉన్నారో మేరీ అండ్ రవి, వాళ్ళు చాలా చాలా నీ గురించి కేర్ తీసుకోవడం జరిగింది. చాలా సార్లు అవును నాకు ఫోన్ చేయడము, సరితతోటి మాట్లాడడము, సరిత ఉన్ను వాళ్ళిద్దరు మీద రెగ్యులర్గా టచ్లో ఉండడము, ఇవన్నీ కూడా చాలా బాగుంది కదా. అయితే ఇప్పుడు అవును ఈ సార్. కాల్లో మేరీ ఉంది. మేరీని ఒకసారి పిలుస్తాను. నిన్ను తీసుకురావడానికి తను ఎలా ఇబ్బంది పడింది, ఆ? తన నుంచి కూడా ఒకసారి విందాం మనం. ఓకేనా? తను ఏమన్నా అడగాలనుకుంటుందో చూద్దాము. ఓకేనా? ప్లీజ్ వెల్కమ్ మేరీ రవి అండ్ ది డాష్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. పద్మావతి అక్క గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్స్ అక్క. గుడ్ మార్నింగ్. ఫస్ట్ మీరు ఇప్పుడు కన్సీవ్ అయ్యే 8th month లో ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నారంటే చాలా బాగుంది. ఒక సోపు మీరు నమ్మారనమాట. ఫస్ట్ అది మా సిస్టర్ శాంతకుమారి, తను కొలిక్ అన్నమాట. శాంతకుమారి అక్క వాళ్ళ కొలిక్ పద్మావతి అక్క. మా సిస్టర్ ఫస్ట్ ప్రొడక్ట్ వాడినప్పుడు తన ఫేస్ లో ఉన్నటువంటి గ్లో చూసి ఈ పద్మావతి అక్క అడగడం జరిగింది. తర్వాత తనకి సోప్ ఇవ్వడం జరిగింది. అలా తను రావడం జరిగింది ఇక్కడ పద్మావతి అక్క. అంటే ఒక సోపే నాకు ఇంత మిరాకిల్ చేసింది కదా అని చెప్పేసి అని తను ఆలోచన చేసింది. నాతో డైలీ ఫోన్ మాట్లాడుతూ ఇద్దరం అలా రిలేషన్ మెయింటైన్ లో మేము మంచిగా మాట్లాడుకుంటూ హెల్త్ పరంగా నేను మాట్లాడుతూ తనని ఈ హెల్తీ లివింగ్ మీటింగ్ కి నేను తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత తను మీటింగ్ వింటూ వింటూ తన మైండ్ సెట్ అంతా మార్చుకుంది తను. తర్వాత నా టెస్టిమోనియల్ కూడా నేను పంపించాను తనకి. పంపించినప్పుడు తను అన్నారు, అప్పటికి నాకు థైరాయిడ్ ఉందని చెప్పలేదు తను. ఫస్ట్ ఇన్ఫెర్టిలిటీ గురించే మాట్లాడారు. ఆ తర్వాత చెప్పారనమాట, ఇలా నాకు అయిందక్క అని చెప్పి. తను ఇప్పుడు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని తను నాతో తర్వాత షేర్ చేసింది. అవన్నీ నేను మల్లేష్ సార్ దగ్గర, సరితక్క దగ్గర నేను షేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి టెస్టులు చేయించాము ఇద్దరికి టెస్టులు చేయించిన తర్వాతనే వాళ్ళు మైండ్ సెట్ అంతా చేంజ్ చేసుకున్న తర్వాతనే ముందుకు వచ్చారు ఇద్దరు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ముందుకు రావడం వల్ల ఇది సాధ్యమైంది సార్. మెయిన్ ఇక్కడ వీళ్ళు తీసుకున్నది ఏంటంటే ఈఏఆర్ఎన్, ఇవి బాగా పాటించారు. డైలీ ఎక్సర్సైజ్, పాజిటివ్ గా ఉండడము మైండ్ సెట్, తర్వాత మంచి న్యూట్రిషన్ తీసుకోవడము, తర్వాత ఈ ఫుడ్ ప్లేట్ కూడా మంచిగా ఇవ్వడము. తను వాళ్ళ హస్బెండ్ కూడా ఒక్కొక్కసారి నా ఫుడ్ ప్లేట్ చూసి కూడా వాళ్ళు, అమ్మో ఇన్ని తినాలన్నా మనము, ఇంత తినలేకపోతున్నామా అని పద్మావతి అక్క వాళ్ళ హస్బెండ్ కూడా చాలా సార్లు తనతో అన్నారని చెప్పి నాతో చెప్పేది తను. అంటే ఫుడ్ ప్లేట్ లోనే మనకు మ్యాజిక్ ఉంటుంది అనేది అక్కడ నేను చెప్పినాను అనమాట. తర్వాత మనం తీసుకోలేనటువంటి ఫుడ్ కూడా మనకు న్యూట్రిషన్ లో దొరుకుతుంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల తను ముందుకు వచ్చారు. ముందుకు వచ్చి వాళ్ళ హస్బెండ్ కూడా మైండ్ సెట్ మార్చుకొని తర్వాత ఇద్దరు ఓకే అయిన తర్వాతనే ఈ ప్రొడక్ట్ వాడడం స్టార్ట్ చేశారు.
నేను ఇంతవరకు తనను చూడలేదు. రెగ్యులర్‌గా మాట్లాడడం వల్లే నన్ను నమ్మి తను ఈ ప్రొడక్ట్స్ తీసుకున్నారు. ఈరోజు హెల్తీగా అసలు తన ఫేస్‌లో ఎంత గ్లోగా అనిపిస్తుందంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో వచ్చినప్పటికి ఇప్పటికి చాలా మంచిగా కనిపిస్తుంది సార్. తనని చూస్తుంటే నాకే హ్యాపీ అనిపిస్తుందసలు. ఒకప్పుడు నన్ను గూడా అనేది తను, "అక్క మీరు ఏం వాడతారక్క? ఇంత మంచిగా కనిపిస్తారు" అని జెప్పేసని జూమ్ మీటింగ్‌లలో మాట్లాడుతున్నప్పుడు చూసి అడిగేది నన్ను. నేను చెప్పాను. నా సీక్రెట్ ఏం లేదు. ఇక్కడ ఫుడ్ ప్లేటు, మన న్యూట్రిషను, మెయిన్ ఒమేగా ప్రోటీను, ఈ కాల్మేగడ్ ఇవి వాడుతూ ఉంటాం గదా! అవి మన బాడీకి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటదనమాట న్యూట్రిషను. మనకున్నటువంటి ప్రాబ్లమే గాదు, మన స్కిన్ గూడా మంచిగా తయారైతదని జెప్పి చెప్పాను నేను. అలా ఈరోజు చాలా హెల్తీగా కనిపిస్తున్నారక్క మీరు. అది సార్ నేను చెప్పదలుచుకునింది. థాంక్ యూ సార్ మీకు కూడా. ఇంకొకటి సరితక్కకి మీకు చాలా థాంక్ యూ అక్క. ఆ, సార్ ఆ, ఇంకొకటి సార్, అసలు ఇప్పుడు అంటే నేను కన్సీవ్ అయిన తర్వాత కూడా నా పనులన్నీ నేను అన్ని చేసుకోగలుగుతున్నాను అనమాట. అంటే చెప్పాలి కదా, అన్ని కొంతమంది ఏదంటుంటారంటే ఏమన్నా అవుతుందేమో, ఆ, అంటే కొంతమంది కొంత భ్రమలో ఉంటారు. అంటే మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు కదా, ఇది చేయకూడదు, అది చేయకూడదు, జర్నీ చేయకూడదు అనేసి. కానీ నేను ఇప్పటికిప్పుడు జర్నీ చేస్తున్నాను అనమాట. 8 months నేను స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు కూడా నేను జర్నీ చేస్తూనే డ్యూటీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అందరూ ఏమంటారు, అదే, అది కూడా నేను సరిత మేడం వల్లనే నా మైండ్ సెట్ ఫస్ట్ నేను మా సరిత మేడం అంటే ఒక పాయింట్ చెప్పారు సరిత మేడం నాకు, నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యిరా, నీ ఏది చేయకూడదు అనిపిస్తే అది చెయ్యకు. నీ మైండ్ నీకు ఏం చెప్తుంది, జర్నీ చేయడానికి ఇబ్బంది అవుతుంది మేడం, అందరూ ఇలా అంటున్నారు, మా స్టాఫ్ అందరూ జర్నీ చేయొద్దు, జర్నీ చేయొద్దు. మేడం వాళ్ళు కూడా చెప్తారనమాట, నేను చూపించిన గైనకాలజిస్ట్ మేడం అందరూ జర్నీ చేయొద్దు అనేసి అన్నారు. కానీ నేనైతే కన్నా ఒక 1 month అంటే మధ్యలో నాకు కన్సీవ్ అయిన తర్వాత బ్లీడింగ్ అయ్యి అప్పుడు నేను టెన్షన్ పడ్డాను, చాలా టెన్షన్ పడ్డాను. ఆ టైంలో అసలు సరిత మేడం మీరే నాకు చెప్పిన ధైర్యము అసలు చెప్పలేను అనమాట, మాటల్లో చెప్పలేను నేను. ఇంకా నా ఫేస్ లోనే మీకు అర్థమైపోతుంటది అనమాట. అంత బాధపడినా, అంత బాధపడుతున్నా కూడా నేను సరిత మేడం మీరైతే నాకు ఎన్నో సార్లు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కూడా మెసేజ్ ద్వారా నాకు ఆ మెసేజ్ అంటే మేడం మాటని, ఆ, తర్వాత మేరక్క మాటని నాకు ఆ మెసేజ్ ద్వారా వచ్చేది అనమాట. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ, బాగా చాలా బాధలో ఉన్నా కూడా నేను అక్క సరిత మేడం మేరక్క మాటను విని అప్పుడు నా మైండ్ డైవర్ట్ చేసుకుంటాను. కానీ ఆటోమేటిక్ గా 1 month నేను చాలా బాధపడినాను. అది ఎటుకన్నా నాకు అంటే ఒక 1 month నేను చాలా వీక్ అయిపోయినాను అనమాట. అసలు ఏది సరిగ్గా వాడుకోకుండా చాలా చాలా బాధపడినాను. ఎందుకంటే ఆ మేమైతే కన్నా మనం దీని గురించే కదా, ఇన్ఫర్టిలిటీ గురించి మేము ఈ వాడుతున్నాము. అంత అంటే కన్సీవ్ అయిన తర్వాత ఎంత హ్యాపీగా అనిపించిందో, దాని ఆ 2 months తర్వాత మాకు అంత బాధగా చాలా ఇదైపోయింది అనమాట. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా అయిపోతుంది, అబార్షన్ అయిపోతుందేమో అని చాలా బాధపడినాం అనమాట. మేము అసలు ఆ టైంలో అయితే కన్నా నేను చాలా బాగా ఏడ్చాను కూడా. అలాంటిది అసలు సరిత మేడం మీరైతే నన్ను అయితే కన్నా నా మైండ్ బాగా డైవర్ట్ చేశారు. పాజిటివ్ ఉండదా ప్రతిసారి అసలు ఆ మాటలే నన్ను ఇంత సంతోషంగా ఉంటున్నాయేమో అనిపిస్తుంది అనమాట. అంతగా మేడం వాళ్ళు డౌట్ అంటే కన్ఫర్మ్ గా చెప్పలేము, స్కానింగ్ చేసి అని చెప్పారనమాట. కానీ ఆ నమ్మకమే నాకు ఇంతవరకు ఇప్పుడు వచ్చిందేమో అని అనిపిస్తుంది. ఇంతవరకు నేను అంటే అప్పుడు కూడా అందరూ అలా జరిగినప్పుడు ఇన్సిడెంట్ అట్లా జరిగినప్పుడు అందరూ జర్నీ చేయకూడదు, రెస్ట్ కావాలి, బెడ్ రెస్ట్ తీసుకో అనేసి చాలా మంది చాలా అడ్వైస్ చేశారు నన్ను. అయినా కూడా నేను వదలలేదన్నమాట. ఒక 1 month బెడ్ రెస్ట్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే కన్నా అది కూడా మనకు కావాలి కదా అనేసి జస్ట్ 1 month అది మాత్రమే. అది జరిగిన ఒక ఫస్ట్ 3rd month లోనే అప్పుడు ఒక 1 month నేను బెడ్ రెస్ట్ తీసుకున్నాను. 1 month తర్వాత మళ్ళీ కంటిన్యూగా 4th month నుంచి నేను
ఇంకా థర్డ్ మంత్ అంతా కొద్దిగా బెడ్ రెస్ట్ తీసుకున్నా. ఫోర్త్ మంత్ నుంచి కంటిన్యూగా అప్పుడు కూడా అందరూ జర్నీ చేయొద్దు ఇదే అన్నమాట. అందరూ ఫస్ట్ నేనైతే కదా పెద్దవాళ్ళు కానీ అందరూ అంటుంటారు కదా, ఆ జర్నీ చేయొద్దమ్మా ఇలా అయింది కదా ఎందుకు అనేసి అని అన్నారు. ప్రతి ఒక్కరు మా స్టాఫ్ అందరూ నన్ను బాగా తిట్టేశారు కూడా అందరూ. నీకు భయం లేదు, ఇలా జరిగినా కూడా నువ్వు ఇన్సిడెంట్ జరిగినా కూడా నువ్వు జర్నీ చేస్తున్నావు అనేసి. దాదాపు నాకు 1 hour జర్నీ పడుతుంది, అయినా కూడా నేను జర్నీ చేస్తాను. అంటే ఆ మాటలు అంటే మనకు ఆ, చాలా మంది నెగిటివ్ మాటలే ఉంటాయి, కానీ పాజిటివ్ మైండ్ తో మనం ఆలోచించేది, మనకు పాజిటివ్ మైండ్ తో చెప్పే వాళ్ళు కూడా కొంతమంది మాత్రమే ఉంటారు. అందులో నాకైతే మీరేట సరిత మేడము, నాకైతే సరిత మేడం మీరేట. ఆ, అప్పుడు నాకు అనిపించింది, ఆ, సరిత మేడం ఒక్కటి చెప్పారనమాట. మళ్ళీ చెప్తున్నా, నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్యరా. నీకు ఇప్పుడు జర్నీ వద్దంటున్నారు కదా, నీ మైండ్కి ఏమనిపిస్తుంది అది చేసేసి అంతే అని అన్నారు. సరే మేడం అని చెప్పాను. ఇంకేం ఆలోచించలేదు, జర్నీ చేస్తూనే ఉన్నా. ఇప్పుడు కూడా నేను 8 months కన్నా కూడా జర్నీ చేస్తూనే ఉన్నా. జర్నీ చేస్తున్నా కూడా నాకు ఏ ఇబ్బంది జరగలేదు, ఏమీ కాలేదు. నేను ముందుకు వెళ్తూనే ఉన్నాను ఇంకా. అది నాకు హ్యాపీగా అనిపించింది. అప్పుడు ఎంత బాధపడినానో నేను, ఎంత ఏడ్చానో, నాకు ఇప్పుడు అంత హ్యాపీనెస్ గా ఉంది అనమాట. జర్నీ చేయకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు అనేసి అలా అందరూ చెప్పడం అనమాట. అందరూ నేను ఇప్పటికీ క్యారెట్ దోసకాయ తింటే, ఎందుకు క్యారెట్ పచ్చిటివి డైజెషన్ కాదు ఎందుకు తింటున్నావు అనేసి అంటారనమాట మా స్టాఫ్ అందరూ. అయినా కూడా నేను వదలలేదనమాట. క్యారెట్ దోసకాయ తింటున్నాను అనమాట. అవి తింటే మనకు అంటే మన బాడీకి ఎంత మేలు చేస్తాయో అది మన హెల్త్ కమ్యూనిటీలో మాత్రమే ఉండే వాళ్ళకు మాత్రమే తెలుస్తాయి, ఇంకా మిగతా వాళ్ళకు తెలియదు అనమాట ఆ సీక్రెట్ గురించి. కాబట్టి ఇప్పుడు కూడా నేను అన్ని అన్ని కంపల్సరీ వాడుతున్నాను అనమాట. అప్పుడు అన్నారు అందరూ, ఎందుకు ఇవన్నీ బయటది ఆ వాడుతున్నావు, నువ్వు ఎందుకు అవన్నీ వేసుకుంటున్నావు అనేసి మా స్టాఫ్ అందరూ అనేటోళ్ళు అనమాట. ఇక్కడ ఏం లేదు వాడడానికి, నేను ఐరన్ అందుకు బయట మనం ఏం వాడుతున్నాము, నేను ఇక్కడ ఐరన్ వాడుతున్నాను అంతే అనేసి అని అన్నాను అనమాట. అప్పుడు ఎందుకు అవన్నీ వాడుతున్నావు, ఇవి వాడుకోమంటివి అనేసి అని అన్నారు. ఆయన కూడా లేదు, అన్ని మన ఆంధ్ర ప్రొడక్ట్స్ మొత్తం టోటల్ గా న్యూట్రిషన్ అయితే కదా టోటల్ గా ఇవే వాడుతున్నాను ఇప్పుడు కూడా. అసలు అందరూ జర్నీ చేయొద్దు అని ఇప్పుడు కూడా నన్ను, అంటే 8 months పడింది కదా ఎందుకు జర్నీ చేస్తున్నావు, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అనేసి అంటున్నారు. కానీ నేను ఎంత అంటే ఎంత ఎనర్జెటిక్ గా కూడా ఎవరు ఉండలేరేమో ఇంతగా. నేను అయినా కూడా నా డ్యూటీ నేను కంటిన్యూగా చేసుకొని వెళ్తున్నాను, వస్తున్నాను, చేసుకోగలుగుతున్నాను. ఇంకా మార్నింగ్ కూడా వంట చేస్తాను. అంటే నాకు చేతనైతే కనుక కంపల్సరీ నేను చేసుకోగానే వంట చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా పనులు చేసుకుంటూ డ్యూటీ చేసుకుంటూ జర్నీ కూడా నాకు ఏ ఇబ్బంది లేకోకుండా జర్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట. అంటే కొన్ని విషయాలు మనం వేరే టైప్ మాట్లాడిన తర్వాత నాకు గుర్తుకొచ్చాయి. ఓకేరా, సూపర్ సూపర్ రా. ఎగ్జాక్ట్లీ మనం ఏమనుకుంటామో అదే జరుగుతుంది అనేది, మనం ఏమనుకుంటామో అదే జరుగుతుంది కంపల్సరీ. కాబట్టి మనం పాజిటివ్గా థింక్ చేస్తే అన్ని పాజిటివ్గానే ఉంటాయిరా. నీ నీ టెస్ట్ మెయిల్ ఒకటి 60 days తర్వాత టెస్ట్ మెయిల్ నాకు ఒకటి ఉంది. దీని తర్వాత కూడా ఇంకా నువ్వు బెటర్ అయ్యమని నాకు తెలుసు. కాకపోతే ఈ టెస్ట్ మెయిల్ నీకు ఒకసారి షేర్ చేస్తాను. ఓకే. ఇది టెస్ట్ మెయిల్ అనేది నాకు రెండు టెస్ట్ మెయిల్. ఇది 53 నుంచి 47కి వచ్చావు, తర్వాత 46 కూడా వచ్చినట్టుగా నాకు ఐడియా ఉంది. కానీ అవును సార్. తర్వాత మనం తీసుకోలేదు టెస్ట్ మెయిల్. ఇది చాలా బాగుంది. అప్పటికిప్పటికి చూసుకుంటే ఈ ఫోటోలో చాలా చాలా ఇంప్రూవ్ అయింది, స్కిన్ ఇంప్రూవ్ అయింది, కంప్లీట్గా ఇంప్రూవ్ అయిపోయింది. ఇలా అయిన తర్వాత నీకు కన్సీవ్ అయ్యావు కదరా. అవును సార్. సూపర్ రా. మనం హెల్దీ లివింగ్ కోచెస్ ఉన్నారు ఇక్కడ, మన రాంబాబు సార్ అండాలి మేడం.
వాళ్ళని ఒకసారి పిలిచేద్దాం. సార్ ప్లీజ్ వెల్కమ్ రాంబాబు సార్, ఆండాల్ మేడం ఆన్ ది డేస్. థ్యాంక్ యూ డాక్టర్ మల్లేష్ గారు. అందరికి గుడ్ హెల్దీ గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా పద్మావతి. నీ టెస్ట్ మనీ వింటే చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఇప్పుడు ఇంకొక 1 month అయిన తర్వాత నెక్స్ట్ 2 months లో చక్కగా హెల్దీ బేబీ మేము అందరం చూస్తాం అనమాట. మన మీ హెల్త్ ఇద్దరిని కంప్లీట్ చేయండి సార్. మల్లేష్ గారు కూడా మళ్ళీ నెక్స్ట్ టెస్ట్ మనీయాలు మీ 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 ఇద్దరు మీ మంచి బేబీ ముగ్గురితో ఫోటో పెడతారు గ్యారంటీగా ఖచ్చితంగా. సో నాకు నువ్వు చెప్పిన దాంట్లో ఒక విషయం నచ్చిందమ్మా. ఏంటది, ప్రోడక్ట్స్ వస్తాయా రావో డౌట్ పడతాం అని. ఆ, అసలు కరెక్టే కదా. కొన్ని కొన్ని ఏమవుతుందంటే పే చేసేసిన మనీ డబ్బు ప్రోడక్ట్స్ అనేవి ఏవో ఉన్నాయి అక్కడక్కడ. ఆ, నేను కూడా నాకు కూడా ఏవో ఈ జీడిపప్పు ఇవి వస్తాయని చెప్పి 500 పే చేస్తే చూసుకోకుండా రాలేదు. అది అంతే, అటువంటి సైట్లు ఉంటాయి. కానీ ఆ న్యాచురల్ గా వచ్చిన సందేహం ఇది. సో అది కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్. అది నువ్వు చెప్పినట్టు ఎవరికి ఇంక సందేహం రాదనమాట. నిజంగా ప్రోడక్ట్స్ సార్. వస్తాయి, 20,000 పెట్టేసాము, మనం ఆల్రెడీ క్యాష్ పే చేసేసాము, వస్తాయా రావు అన్న డౌట్ అన్నది ఒక ప్రస్తుత పరిస్థితుల్లో ఒక నార్మల్ గా వచ్చే సందేహం అది ఆయనకి, రామానుజులు గారికి. ఆ, కానీ అవి వచ్చేసరికి ఫస్ట్ ఏంటంటే నిజంగా మొదలెట్టింది నమ్మకం. ఎంత మంచి నమ్మకం అంటే, ఇప్పుడు ఫస్ట్ దేవుడి మీద నమ్మకం, తర్వాత మీ కోచెస్ మీద నమ్మకం, మేరీ రవి అండ్ సరితా మల్లేష్ గారు, వీళ్ళ మీద నమ్మకం, తర్వాత మీ మీద మీకు నమ్మకం. ఈ మూడే చాలా ఇంపార్టెంట్. ఆ మూడితోటే ఈ సక్సెస్ అంతా వచ్చింది ఖచ్చితంగా. సో అసలు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమీ మళ్ళీ అడిగే క్వశ్చనే లేదు. అంత చక్కగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు నీ ఫేస్ అది చూస్తుంటేనే నవ్వుతూ చాలా ఆనందంగా ఉందమ్మా. వెరీ హ్యాపీ. సో ఈ కమ్యూనిటీ బెనిఫిట్స్, ఇది ఇక్కడ పొందిన ఉపయోగాలన్నీ చెప్పావు కదా. ఇలాగే నీ ఉద్దేశం ప్రకారం నీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఎందుకంటే మా టార్గెట్ డాక్టర్ మల్లేష్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, 2027కి 10,000 పీపుల్కి మనం హెల్త్ ఇంప్రూవ్ హెల్త్ విషయంలో హెల్ప్ చేయాలి అన్నది మన యొక్క ఆశయం. సో అందులో నీ నీ పార్టిసిపేషన్ ఎలా ఉండాలనుకుంటున్నావు నువ్వు? అందరూ హెల్ప్ చేయాలనే సార్. ఇప్పుడు మన హెల్త్ తర్వాత చాలా మందికి నేను చెప్పాను సార్. అంటే మన న్యూట్రిషన్ గురించి కానీ టోటల్ గా అన్ని చెప్పాను. అందరూ ఒకటే సార్, ఇక్కడ పల్లెటూరులో ఇక్కడ ఏరియాలలో ఏమంటారంటే ఇంత కాస్ట్ ఎడ పెడతాం మనము. ఇదే సార్ ఇంకా అందరూ చెప్పడం అయితే కన్నా ఇదే ఇంకా రాను ఇంకా మా న్యూట్రిషన్ తప్ప ఇంకేమీ లేదనేసి నన్నే కొడతారు సార్ అని. కరెక్టే అది. అఫ్ కోర్స్ రేపు మిమ్మల్ని చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతారు. అలాగే అనిపిస్తుంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టడానికి అప్పుడు అది తెలియదు. ఇక్కడ ఇది చాలా తక్కువ. యాక్చువల్ గా హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏంటంటే పాజిటివ్ వేలో హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఏ మాత్రం పెయిన్స్ అవేం లేకుండా కదా. ప్లస్ ఆ ఖర్చు కంటే చాలా తక్కువ. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. ఏంటంటే జనరల్ గా హాస్పిటల్కి వెళ్తాం ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. ఓకే, కానీ మనని చూసి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు గ్యారంటీగా. అంటే మనకు వచ్చిన రిజల్ట్ బట్టి మీ మీద నమ్మకంతో వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు గ్యారంటీగా. సో వాళ్ళ కోసమే మన ఈ ప్రయత్నం అంతా కూడా. సో నెక్స్ట్ మనం మళ్ళీ చెప్పమ్మా. తర్వాత తీసుకొస్తాను సార్ కంపల్సరీ. ఎందుకంటే నా బేబీ వచ్చిన తర్వాత కంపల్సరీ ఈ హెల్త్ కమిటీకి అంటే మనకు ఒకటి ఐడెంటిటీ కార్డు అనేది ఎలా ఉండాలో అలాగా. ఇప్పుడు నేను ఇన్ఫర్టిలిటీ గురించి వచ్చాను. తర్వాత నా బేబీని చూసి అంటే నా టెస్ట్ మీద నేను కొంతమందికి సెండ్ చేయడం ద్వారా మన చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు చెప్పినా కూడా అందరూ కాస్తా అనేసి అంటున్నారు. తర్వాత కంపల్సరీ చాలా మంది చాలా సమస్యలతో బాధపడే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు.
కానీ వాళ్ళకి చెప్పినా అర్థం కాదనమాట. అమౌంట్ గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఇంకా చాలా కరెక్ట్ మందిని సంఘంలోకి తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తారు, డెఫినెట్ గా వస్తారు. సార్ సో వెరీ హ్యాపీ. వెయిట్ చేస్తున్నాము చక్కగా మాకు మంచి హెల్దీ బేబీ తోటి. పద్మావతి రామాంజులు విత్ ఏ హెల్దీ బేబీ. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా, హ్యాపీగా. థ్యాంక్ యూ సార్. సో నువ్వు ఏమనుకుంటున్నావు, మా సరిత మేడం చెప్పారన్నావు కదా, నువ్వు ఏమనుకుంటున్నావో అది చేయమ్మా. ఏది వద్దనుకుంటున్నావో అది మానే. అది సో దాని ప్రకారం నువ్వు ఇప్పటికీ కూడా జర్నీ చేస్తూ వెళ్తున్నావు, అది ఆ నమ్మకమే. ప్లస్ అవును సార్. అప్పుడు చెప్పాను కదా, దేవుడి మీద నమ్మకం, మీ కోచెస్ మీద నమ్మకం, మీ మీద నమ్మకం, అంతే. ఈ మూడిటితోటే అంతా పాజిటివ్ గా అవుతుంది, అంతా హెల్దీగా అవుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ బ్యాక్ టు డాక్టర్ మందేష్ గారు. మల్లేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా మందికి తెలియదు. మనం బయట హాస్పిటల్స్కి వెళ్తే ఇప్పుడు ఐవిఐ ఐవిఎఫ్ కాస్ట్ వచ్చేసి హాస్పిటల్లో ఇండియాలో 3.5 lakh నుంచి 4 lakh ఫర్ వన్ సిట్టింగ్. ఉంది ఇప్పుడు బయట. అదే ఇప్పుడు సార్ మనము పద్మావతికి మీకు 1 year చెప్పాము రా మేము కదా. అవును సార్. 1 year చెప్పాము. సెకండ్ మంత్ నుంచి థర్డ్ మంత్ లోపలనే మనకు కన్సీవ్ అయింది. అంటే అవును సార్. కాస్ట్ ఎంత, మనం బయట వచ్చే కాస్ట్లో జస్ట్ 5% కూడా కాల. ఇమాజిన్ చేయండి. ఎక్కడ ఎక్కడ 4 lakhs, ఎక్కడ ఒక 20 to 30,000 రూపీస్ లోపలనే మనము ఇక్కడ మనం రిజల్ట్ పొందాం. అంటే ఇక్కడ హెల్దీ లవింగ్ కమ్యూనిటీ అనేది ఓన్లీ అప్రోచ్ ఒకటే కాదు, వదిలిపెట్టడం కాదు, సక్సెస్ అయ్యే వరకు వెంటబడుతుంది. దట్ ఈస్ అవర్ గోల్. అది సక్సెస్ సింబల్ ఏంటంటే హెల్దీ లవింగ్ కమ్యూనిటీ, అంతే. దట్ ఈస్ సక్సెస్ సింబల్. కాబట్టి కంపల్సరీ ఇక్కడ మొదట్లో అంటే వాళ్ళకి తెలియదేమో, ఒక స్కాన్ చేపిస్తేనే బయట 15,000 20,000 అవుతుంది ఓన్లీ స్కాన్కే. ఆ స్కాన్ ప్లేస్లో ఇక్కడ వాళ్ళ ట్రీట్మెంటే స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్గా ఇటువంటి బెస్ట్ బెస్ట్ ఆపర్చునిటీ ప్రపంచంలో ఎక్కడుందో నాకు తెలియదు. సార్ గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి మాకు కూడా. సార్ రాంబాబు సార్ ఆండల్ మేడం వల్ల వాళ్ళు స్టార్ట్ చేయడము, మనం అందరం దాన్ని ఫలాలు పొందడము, దట్స్ ద గ్రేట్ థింగ్. ఓకేనా. నెక్స్ట్ 2 days మనకు 2 daysలో మనకు ఇంకో బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఇందులోకి వీలైనంత మందిని మనము చాలా మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్ రా పద్మావతి. వండర్ఫుల్ టెస్టిమోనియల్. నీ టెస్టిమోనియల్ చాలా మందికి ఉపయోగపడుతుంది, చాలా మందికి ముందుకు తీసుకెళ్తుంది, చాలా మందికి హోప్ ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఓకేనారా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. మనము నెక్స్ట్ వచ్చేసి